ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? మీ ఆయన పోయినప్పుడు మీరు పోలే సరికదా? రంగు చీరల్లోనే రఫ్ఫాడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? అసలు సిగ్గుసారి ఉందంటే నీకు ఆడతాను నువ్వు. మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ఆయన చేతిలో తనులు తింటా. నువ్వు నన్నేం చేయలేవు. ఎంత పగరే నీకు. నిన్నేం చేస్తాను చూడవే చూడవే. నేను నిన్ను చేస్తున్నాను. ఏం చేస్తావు చేసుకో. పిలుచుకో, ఎవడు పిలుస్తావు. అదే విషయం. అంచేత మిమ్మల్ని అందరినీ ఇలా అర్జెంటుగా మీటింగ్ పిలిచి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. చూడండి పాపం ఎలా ఉన్నాడో కుర్రోడు. మతాబులాగా వెలుగుతుండే మొహం చీదేసిన చిచ్చుబుడ్డిలాగా పీక్కుపోయింది. కష్టాలు కలకాలం ఉండవు రాబాయ్. మామయ్య హార్ట్ అటాక్ కాదు, వైఫ్ అటాక్. అంచేత దీన్ని ఇలా వదిలేస్తే జన్మభూమి కాలనీ అనరు, కర్మభూమి కాలనీ అంటారు. ఇది మన ఒక సంక్రాంతికేనా? మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే. ఆడవాళ్ళకి కూడా బయటికి వెళ్తే అసహ్యంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి కాళ్ళని అవతలకి నెట్టేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ సతీక్రాంతినే గాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పిల్లలు కూడా అమ్మో లేచిపోతారంటారా? నాకా భయం లేదు. మా ఆవిడ మహాపతివ్రత. ఏ మా ఆవిడ కాదా? ఏమో లేచిపోతే ఒక్కరోజే వర్రి. ఎదురింట్లోకి జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్. జస్ట్ లైక్ ఈ కుర్రాళ్ళ. కరెక్ట్. గురుగారు తీసుకొచ్చేసా. ఎందుకండి పిలిచారు? నువ్వు 24 hours లో కాలనీ ఖాళీ చేయాలి. ఎస్. అయినా నన్ను ఇలా ఆర్డర్ చేసే అధికారం మీకెవరిచ్చారండి? నేనే తీసుకున్నాను. నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. కరెక్ట్. ఆ ముక్క చెప్పవే. అఫ్ కోర్స్. అయినా నేనేం తప్పు చేయలేదే. మీరు వెనకేసుకొచ్చిన శంకర్ కి డైవోర్స్ ఇచ్చాను. నా వెనకొస్తున్న అభినయ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మై బోత్ యాక్షన్స్ ఆర్ లీగల్లీ కరెక్ట్. మనకు లీగల్ గా ఏం తెలియదని దీనికి తెలిసిపోయింది. నిజమే. అది ప్రాబ్లం. కంప్లైంట్ ఇచ్చిందా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగ తీయాల్సి వస్తుంది. సార్ సార్ మీరు కూడా ఇలా రివర్స్ ఉండడం బాగోలేదండి. ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో. అది నాకు ప్రాబ్లం. కాపురాలు చేసే చోట ఎబిసారవా? ఎంత అపచారం. అయినా ఆడదానికి అంత బరి తెగింపా? పవిత్రంగా లేనోళ్లే పత్తిట్టు కబుర్లు చెప్తారు. అదేం చోద్యమో. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? 5గురి భర్తలతో పాటు 6వ వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత? అవును, ముమ్మాటికి. మిసెస్ మోహన్ గారు, వేసల్ని భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు? అవును. మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? సౌజన్య గారు, భర్త చితిలో పడి చనిపోయినందుకే కదూ మాద్రిని మహాపతివ్రత అన్నారు? అవును. కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలే సరికదా? రంగు చీరల్లోనే రఫ్ఫాడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే. ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు. తిరగబడే ప్రతి సతి పతివ్రతే. సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్లు అటుగురి పెట్టండి. అతన్ని ప్రశ్నించండి, నీ పెళ్ళం నీ పక్కన బళ్ళంగా ఎందుకైందని. శభాష్, ఇక నీకు నో ప్రాబ్లం. ఆడదంటే ఆడేది కాదని, మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాలా పోరాడాను. ఓడిపోయాను. ఇప్పుడు గెలవబోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తాను. హలో శంకర్ గారు, ఏంటిలా దయచేశారు? మీనోరు నేనేలా మీగలను? పరాయిదాన్ని. సారీ, ఐ కాంట్ టచ్ యూ. జోకులేస్తున్నావా? అసలు సిగ్గుసారి ఉందంటే నీకు ఆడతాను నువ్వు. మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ఆయన చేతిలో తనులు తింటాం. ఆ గొట్టంగాడు మీ ఆయన వాడిని అంత అంతాడు. ఎంత పొగరే నీకు. లాభం లేదే. నాకు మనశ్శాంతి లేకుండా చేసి నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేసేదాకా నాకు నిద్ర పట్టదే. లీగల్ గా విడిపోయాక నేనెక్కడ ఎలా బతికినా అది నీకు అనవసరం. నువ్వు నన్నేం చేయలేవు. ఎంత పొగరే నీకు. నిన్నేం చేస్తాను చూడవే. నిన్ను ఏమన్నావే? నిన్నదాకా నంటే ఇవాళ చూడవే, నేను నిన్ను టచ్ చేస్తున్నాను. ఏం చేస్తావు చేసుకో. పిలుచుకో, ఎవడు పిలుస్తావు. అయ్యి బాబాయ్, రండి. ఇప్పుడు చూడవే ఏం జరుగుతావు. నేనంటే అంత తిరగనంటే నీకు
రే శంకర్, get up. ఏంట్రా నువ్వు చేసే పని? అసలు ఏం జరిగిందంటే Shut up. Normal. సార్, అది కాదు సార్, No more argument. నేను చెప్పేది పద. అది కాదు సార్, నా మాట వినండి. స్టేషన్ పదరా, సార్, పద. నా మాట వినండి. రండి, రండి. నేను చెప్పేది వినండి సార్. ఓ, అసలు అది నన్ను- అరే, పదరా. కులానందం నిన్ను. పద. సార్, నేను చెప్పేది వినండి సార్. మాట్లాడుకో. నన్ను ఎందుకు సార్ నెడతారు? నా Shut up. మాట వినండి సార్, ప్లీజ్ సార్. అసలేంటి క్రాంతి ప్రాబ్లం? పరాయి స్త్రీనైన నా మీద ఈ పెద్ద మనిషి చెయ్యేశాడు సార్. అచ్చా అంటే అటెంప్ట్ రేప్ అన్నమాట. శిక్ష కనీసం 7 ఏళ్ళన పడుతుంది అనుకుంటా. అంతే 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 అంతే. ఇదిగో రాయుడు గారు, ఇది నేను దగ్గర పెళ్ళాం. నన్ను ముట్టుకొని నన్ను పట్టుకొని నా చుట్టూ కుక్కలా తిరిగింది. అది నిన్న. ఇది నేడు. అందుకే రేపు. నేలన పోయే దరిద్రాన్ని ఎత్తుకు రాసుకోవడం అంటే ఇదే. నేనున్నాను కదా సలహా ఇవ్వడానికి, నన్ను అడగొచ్చు కదా. కంప్లైంట్ రాసి ఇచ్చే అమ్మాయి FIR రాసి కేసు బుక్ చేస్తారు. శంకరం గారు, కంగ్రాచులేషన్స్. మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత కలుసుకుందాం. సార్, జీబెక్కించండి. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి. ఆగండి, అతను వదిలేయండి. ఏంటి మళ్ళీ సెంటిమెంట్? కాదు, పనిష్మెంట్. ఇతను చేసిన దానికి మీరేసే 7 ఏళ్ల శిక్ష చాలదు. అందుకే నేను లైఫ్ వేస్తున్నాను. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే యావజ్జీవ సామాజిక ప్రతీకార శిక్ష వేస్తున్నాను. క్రాంతి కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎర్రక తీసేవాడిని. పర యూజ్లెస్ ఫెలో. గ్రీకు వీరుడు ఓడబొడిసి వచ్చాడు. పదండి. అసలే తలెత్తుకు తిరగలేక చేస్తుంటే మళ్ళీ ఇదో పరువు తక్కువ పనా? ఎందుకురా శంకరం ఇలాంటివన్నీ చేస్తావు? ఏ లూసీ! ఏ లూసీ! లూసీ! ఏ లూసీ, ఆగు! ఏ లూసీ! ఏ లూసీ, ఆగు! దొరిది. ఓ, నువ్వా శంకర్? మెంటల్ గా అప్సెట్ అయ్యావట? హెల్త్ ఎలా ఉంది? నీ అవ్వ నీలో పడే కదా నేను ఎలా అయింది. నా లవ్ లో కాదు, నా స్టేటస్ లవ్ లో పడి. ఇప్పుడైతే ఫైనల్ గా ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తావు లేదా? సారీ, యు ఆర్ టూ లేట్. నీకు ఇచ్చిన డ్యూటీ ఎప్పుడు అయిపోయింది. సో ఐ గాట్ మ్యారేజ్. మా హస్బెండ్ ని చూస్తావా డార్లింగ్? హాయ్. హలో వీరశంకర్. మామయ్య, నువ్వా? ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు మామయ్య. నీకు అన్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసుకున్నాను. నా లవర్ నీ కూతురుతో సమానం. కళ్ళు పోతాయిరా. లెంపలేసుకో. నా పెళ్ళాం నీకు అక్క ఆర్ అత్త. రేయ్, కాపురంలో చిచ్చు పెట్టి ఇంత ద్రోహం చేస్తావా? నో నో నో, చిచ్చు నువ్వు పెట్టుకున్నావు, చలి మాత్రం మేం కాగాం. మామయ్య! అరవకో, వినబడుద్ది. నిన్ను పాడు చేసింది నేను కాదురా, నీ స్వార్థం. నిన్ను స్మాష్ చేసింది నేను కాదురా, ఓవర్ నైట్ ఆకాశాన్ని అందుకోవాలనుకునే నీ దురాశ. నిన్ను ఒంటరిని బికారిని చేసింది నేను కాదురా, మగాణ్ణి అనే నీ దురహంకారం. మాదే ఉందిరా ప్రేక్షకులు. పక్కడి జీవితాన్ని సినిమా చూసినట్టు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. బట్ నీ బ్రతుక్కు నువ్వే హీరోవి. ఆచితూచి అడుగు వెయ్యకపోయావో నువ్వే జీరోవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వెక్కడ తప్పు చేసావో ఆలోచించు, అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. డార్లింగ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఓ ఎస్ 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 ఎస్, కమింగ్ కమింగ్ కమింగ్. అల్లుడు, సారీ బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్. అమెరికాలో కలుద్దాం ఒకవేళ వస్తే. ఆగవే, అయితే నా మాట కూడా వినవా? విన్నాను, 6 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను. ఇంతవరకు జరిగింది చాలదా? ఎందుకమ్మా ఇంకా నా జీవితాన్ని నాశనం చేస్తావు? వాడితో వెళ్ళి ఏం సుఖపడతావే? పరుపులు ఫ్రిడ్జ్లు ఉండవే? తీసుకెళ్లి గుడిసెలో ఉంచుతాడు, చాప్ మీద పడుకోబెడతాడు. ఇక్కడున్నంత హాయిగా ఉండదే ఎక్కడా? అయినా సరే మొగుడితో బ్రతుకుంటుంది, సమాజంలో పరువు ఉంటుందమ్మా. అమ్మో అమ్మో, ఇలా మారిపోయావేంటి? మారిపోలేదమ్మా, అర్థం చేసుకున్నాను. అన్నయ్య గారి జీవితాన్ని అద్దంలా చూశాక భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఏడ్చావు, చుట్టేసి లోపల పెట్టావు. పుట్టింటి రెండేమీ పట్టుకోవట్లేదే. నువ్వు పెట్టిన బంగారం కూడా నీకే వదిలేశాను. ఈ ఒక్క తాళి మాత్రం నాకు దక్కని. వెళ్ళొస్తానమ్మా.
పదండి. చూసావురా శంకరం, నీ చెల్లెలు ఎంత మారిపోయిందో. దాన్ని ఎంత గారాభంగా పెంచాను చెప్పు. హఠాత్తుగా దానికి మొగుడు గుర్తొచ్చాట. మొగుడు వాడు వచ్చి 4 మాయ మాటలు చెప్పగానే వాడు వెంట తోకడించుకుంటూ వెళ్ళిపోయిందిరా. నువ్వేంట్రా అలా దేవదశలో కూర్చున్నావు? పిచ్చి నాగన్నా, నువ్వేం వర్రీ కాకు. దాని బాబులాగా ఎంజాయ్ చేద్దువు గాని. నిన్నే నీకు సంబంధం చూశాను రా. 20 లక్షల కట్నం, అమెరికా వీసా లంచం. సారీ, లాంఛనో. ఇంత జరిగాక కూడా ఎందుకే అమ్మా నన్ను గుడ్డులా అమ్మేయాలనుకునే తాపత్రయం? నన్ను ఎవరిది చేసుకోదు. నేను అమెరికా వెళ్ళిపోతానే అమ్మా. మరి దానికి డబ్బు? మన ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్ళిపోతానే. చెప్పు తీసి కొడతాను. ఈ ఇల్లు మా నాన్న ఇచ్చిందిరా. మీ నాన్న సన్యాసుల్లో కలిశాక నాకు మిగిలింది కొంపొక్కటే. దీన్ని కూడా అమ్మేసి నన్ను కూడా సన్యాసుల్లో కలిసిపోమంటావా? నా ప్రాణం పైన ఒప్పుకోను. అమ్మ ఒప్పుకోవే, నాకు ఇంకే దారి లేదే. చేనోర్మై, ఏ దారి లేకపోతే గోదట్లకు దూకు. ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, మర్యాద మంట కలిపింది నీ అమెరికా పిచ్చే కదరా. పరపో, ఇల్లు అమ్ముతాడట ఇల్లు.